హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన 18 జిల్లాల రద్దు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల సంఖ్యను 17కు తగ్గించనుంది. దీంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో 18 జిల్లాలు మాయం కానున్నాయి. అయితే ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ వార్తను ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశం అయితే ఉంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రద్దు కాబోయే జిల్లాలను పరిశీలిస్తే ఆసిమాబాదు, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాదు, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాలు, వనపర్తి, జనగాము, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెలు ఉన్నాయి. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బుధవారం ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం కూడా ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం. కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు, రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయే అవకాశం ఉంది. జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్లీ భారీ బదిలీలు, ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తంగా కానుంది. ఇక విద్యార్థుల పాఠ్యాంశాలు కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఉన్న మ్యాపులన్నీ తిరగరాయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. 2 ఏళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు. ఇక ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, ఇతర జిల్లా కేంద్ర ఆఫీసు నిర్మాణాలు నిరుపయోగం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికల ముంగిట రేవంత్ సర్కారు ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.